హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టెప్రో. నా పేరు రామ్ వెంకటేశ్వర్. ఈ వారం 3 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి రివ్యూస్. ఈ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, అంటే చూసిన ఆర్డర్లో చెప్తున్నాను. నేను నైట్ తిమ్మరాజుపల్లి టీవీ చూశాను. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే, సినిమా చూడడానికి ఫ్రెష్గా అనిపించింది. థ్యాంక్స్ టు రియల్ లొకేషన్స్, థ్యాంక్స్ టు న్యూ యాక్టర్స్. ఎస్పెషలీ రాజప్ప అనే క్యారెక్టర్ చేసిన యాక్టర్ ప్రదీప్ చాలా బాగా చేశారు ఆయన. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ హిమ్ మోర్ ఆన్ స్క్రీన్. ఆయన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ నాకు స్టాండ్అవుట్ అయింది. లార్జ్లీ సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, బాగానే సినిమాని సపోర్ట్ చేసా అనిపించింది. మ్యూజిక్ అయితే అసలు బాగుంది. ఓకే, చాలా సీన్స్లో ఆ ఎమోషన్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, కానీ కొన్ని చోట్ల టూ ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ మీద కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపాన్ని క్లోజప్లో పెట్టి మ్యూజిక్ ఎంత సీరియస్ అయిపోద్ది అంటే, ఇప్పుడు నెక్స్ట్ సీన్లో వెళ్ళి తలనరకేస్తారేమో అనేంత ఇంటెన్స్గా ఉంటుంది. కానీ ఈ సినిమా ఇది కొంచెం ఇది లైట్ హార్టెడ్ సినిమానే, ఇది స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమానే. బట్ దాట్స్ ఓకే. ఇంకొకటి నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇటువంటి మూవీస్తో స్టోరీ ఒక చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంటుంది. ఇందులో టీవీ ఇటువంటి స్టోరీస్కి ఆ పాయింట్ని దాటి ఒక మంచి థీమ్ ఉండాలి. థీమ్ అనేది ఏంటంటే ఒక కమెంటరీ లాంటిది, ఆ ఇన్సిడెంట్ మీద ఒక కమెంటరీ లాంటిది. అప్పుడే ఆ ఇన్సిడెంట్కి ఒక వాల్యూ వస్తుంది. లేకపోతే ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ అన్ ఇన్సిడెంట్, జస్ట్ ఒక స్టోరీ, ఏదో మనం దూరంగా నిలబడి అబ్జర్వ్ చేసిన ఒక స్టోరీ లాగా ఉంటుంది. అదే ఒక థీమ్ ఉందనుకోండి, అది ఒక 30 years ముందు జరిగిన కథ అయినప్పటికీ ఇప్పటికి రెలవెంట్గా ఉంచుతుంది. అందుకే థీమ్ అనేది ఇంపార్టెంట్. తిమ్మరాజుపల్లి టీవీలో జరిగింది నాకు అదే అనిపించింది. ఓకే, ఒక కథ జరిగింది, ఏమి పెద్ద డైవర్ట్ అవ్వదు, సినిమా పాయింట్ మీదనే ఉంటుంది. కానీ కొంచెం సింప్లిస్టిక్గా, ఫ్లాట్గా అనిపించడానికి కారణం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ని దాటి దాని మీద ఒక లార్జర్ కమెంటరీయో, ఒక లార్జర్ సెటైర్ అనేది ఉండదు. సో కొంచెం సింప్లిస్టిక్గా ఉంటుంది మూవీ. ఐ విష్ ఇట్ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ థీమ్. సో దానికి ఒక ఎక్స్ట్రా లేయర్ వచ్చి, ఈ సినిమా జస్ట్ ఒక ఇన్సిడెంట్, 90sలో జరిగిన ఒక ఇన్సిడెంటో లేకపోతే 90sలో జరిగిన ఒక స్టోరీ కాకుండా ఇప్పటికీ ఈ కథ చాలా రెలవెంట్గా ఉంది అని ఒక ఫీలింగ్ కలిగి ఉండేది. అది ఎందుకో నాకు ఈ సినిమాలో మిస్ అయిందని ఫీలింగ్ కలిగింది. అలానే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంది అనిపించింది. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, లైక్ రాజప్ప వైఫ్, ప్రొటాగనిస్ట్ సతీష్, తన లవ్ ఇంట్రెస్ట్ శారద. ఆ ఊర్లో ఒక ఇద్దరికి ఉంటుంది అన్నమాట, రాజప్పకి అండ్ ఇంకొక పర్సన్కి, ఊర్లో ఉండే ఒక పెద్ద మనిషికి ఒక ఇది నడుస్తూ ఉంటుంది. అటువంటివి ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఐ విష్ యాజ్ అ హోల్ ఒక కమ్యూనిటీగా ఇంకా గట్టిగా బిల్డ్ అయి ఉంటే ఆ క్యారెక్టర్స్ ఇంకా మెమరబుల్గా ఉండేవి అనిపించింది. కొన్ని చోట్ల సినిమా ఇది ఒక కమ్యూనిటీ గురించి ఇది ఒక లార్జర్ స్టోరీయా, లేకపోతే ఒక ఇండివిజువల్ సతీష్ అనే క్యారెక్టర్ యొక్క స్టోరీయా, అది కూడా సినిమా కొంచెం ఇండిసైజివ్గా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు సతీష్ స్టోరీ అయిపోద్ది, అప్పుడప్పుడు ఊరు స్టోరీ అయిపోద్ది. సో అది కూడా కొంచెం క్లీన్గా ఉంటే బాగుండేది. బట్ ఆల్ దిస్ బీయింగ్ సెడ్, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. ఎఫర్ట్ ఉంది, కానీ ఆ ఎఫర్ట్కి తగ్గ ఇంపాక్ట్ కూడా సినిమా ఇచ్చుంటే బాగుందని ఫీలింగ్ కలిగింది. దట్స్ ఇట్.